అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవి. నేను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా నాయకుడు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సంవత్సర కాలంలో చేసిన పనులు, వాటి వివరాల గురించి నేను తెలియజేయడం కోసం మీ ముందుకు వస్తున్నా. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 10 సంవత్సరాలు వెళ్ళిన నా సోదరులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఈ పనులు ఎందుకు చేయలేకపోవడానికి గల కారణం ఏంటో వాళ్ళు వివరించాలి. పైగా వాళ్ళు అసలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏమీ చేయలేదు, అభివృద్ధి మేము చేసామంటున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో నాలాగా చెప్పండి. ఇప్పుడు మా నాయకుడు చేసిన అభివృద్ధి ఏంటో నేను మీ అందరికీ వివరిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఈ వీడియో విని ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా మా నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ని అర్హులకు అందజేయటంలో రాష్ట్రంలోనే 2వ శాసనసభ్యులుగా వచ్చారు. ఆయన అంకిత భావానికి శిరస్సు ఉంచి మొక్కుతున్నా. ఇక ట్రంక్ రోడ్లో ఐకాన్ సెంటర్ పెట్టి అక్కడ 100 అడుగుల జాతీయ జెండా పెట్టారు. ఆయన దేశభక్తికి ఇదొక నిదర్శనం. ట్రంక్ రోడ్డు ఎన్నో గతుకులతో ఇబ్బందులు పడే ప్రజానీకానికి మా ప్రతాపన్న మాజీ శాసనసభ్యులు వారింటి ముందు కూడా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి, అయినా కానీ వారు వేయించుకోలేకపోయారు. కాబట్టి మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ చివరి మద్దూరుపాడు నుంచి అటు ముసునూరు గౌరవరం దాకా మళ్ళీ ఆ హైవే ఎక్కేదాకా ట్రంక్ రోడ్డు మొత్తాన్ని సీసీ రోడ్డు చేసేసారు. ఎంచక్క 4 లైన్లు చూడండి అన్న. ఆ రోడ్డు మీద కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు, గమనించే ఉంటారు కదా. మీకోసం కూడా మీ ఇంటి ముందు కూడా వేశారు, వదిలేరా. ఇక తమ్ములపేంట రోడ్డు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతగా మొత్తుకున్నారు వాళ్ళు. ట్రాక్టర్లు, వాళ్ళు వ్యవసాయదారులు, మత్స్యకారులు, వాళ్ళు ఎన్నో వెళ్ళాల్సిన రోడ్డు ఒకటి రోడ్డు ఆ అన్ని గ్రామాలకి కలిపి దాన్ని బాగు చేయమని ఇంతమంది ఎన్నిసార్లు మీకు విజ్ఞప్తి ఇచ్చారు, విన్నపాలు ఇచ్చారు, పట్టించుకున్నారా? ఈరోజు చూడు, మీరు కూడా వెళ్తున్నారు కదా హైవే కోసం నీట్గా. ఏదో హైటెక్ సిటీ రోడ్డులాగా ఉన్నాయి కానీ నీ పరిపాలనలో ఉన్నట్లేవుగా. ఇక మత్స్యకారులను ఎంకరేజ్ చేయడం కోసం, ఆ ఊళ్ళు బాగా డెవలప్ చేయడం కోసం వెంకటేశ్వరపురంలో 90 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, అదేవిధంగా 60 లక్షల వ్యయంతో 3 ఫేస్ విద్యుత్ లైన్లు శ్రీకారం చుట్టారు. ఇక ఉదయగిరి బ్రిడ్జి ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి, విద్యార్థులు ఎంతోమంది ఉదయగిరి వెళ్ళి అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తా మీరు పై పూతలు పోయటం వల్ల, మళ్ళీ ఈ గోతులు పట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మీకు తెలుసు. కానీ ఈ రోజున మా నాయకుడు పటిష్టమైన మరమ్మతులు చేయించారు. ఏదన్నా నీకు కంప్లైంట్ వస్తే నాకు చెప్పు, అప్పుడు మేము కూడా తెలుసుకుంటాం. ఇక దగదత్తి నుంచి బుచ్చికి వెళ్ళే దారి పడవలాగా వెళ్ళేది బస్సు, అలాంటి దారికి సీసీ రోడ్లు. సిరిపురం క్రాస్ రోడ్ల నుంచి సిరిపురం గ్రామంలోకి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. ఎన్నిసార్లు తమని కలిసిన ప్రయోజనం లేకపోయింది. వచ్చిన సంవత్సర కాలంలోనే దానికి సీసీ రోడ్లు. ఇక ఇందిరమ్మ కాలనీ వాసులు పాపం వాళ్ళు నా దగ్గరకు కూడా వచ్చి ఎన్నోసార్లు మొరబెట్టుకుంటే నేను కలెక్టర్ గారిని తమని కూడా ఎన్నోసార్లు కలిసి విషయం వివరించినా కానీ, మీడియాలో చెప్పినా కానీ తమ దగ్గర నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన చూసి వాళ్ళ దుస్థితికి హృదయం ద్రవించి వెళ్ళి కలెక్టర్ గారిని తీసుకొచ్చి చూపించి సీసీ రోడ్లు సత్వరమే వేయించారు. మరి ఇక రైల్వే గేటు నుంచి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. అంత ఎత్తు మీదుగా నువ్వు బ్రిడ్జి కట్టలేకపోయావు. ఏం చేయాలో నీకు అర్థం కాల. మనసుంటే మార్గం వస్తుంది. మా నాయకుడు చూడు, నేర్చుకో. అండర్ పాస్ బ్రిడ్జ్ పెట్టారు, పనులు జరుగుతున్నాయి, త్వరలో పూర్తి అయిపోతుంది. ఇక వెంకటరావు నగర్ నుంచి ఇందిరమ్మ కాలనీకి అనుసంధానం, వైకుంఠపురం అనపగుంట ప్రక్షాళన, మురుగు కోపోలా ఉండేది అది, అలాంటి దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఇక ఈ ట్రంక్ రోడ్డుకి మాజీ దివంగత నేత మనందరి అమ్మ మాగుంట పార్వతమ్మ గారి పేరు పెట్టారు. ఆయనకి ఆ ఆలోచన వచ్చినందుకు శిరస్సు ఉంచి మొక్కుతున్నాం నిజంగా. ఇక ఎక్కడెక్కడ ఈ మురుగు కాలువలు, అటు పంట పొలాల దగ్గర మురుగు కాలువలైనా, పట్టణంలోని మురుగు కాలువలైనా, పల్లెల్లో అయినా, ఎక్కడైనా కూడా పూడికి తీతలు, ఆక్రమణ తొలగింపులు, ట్రంక్ రోడ్డుకి
మార్జిన్లో ఆక్రమణలన్నీ తొలగించారు. మరి ట్రంక్ రోడ్ మార్జిన్లో ఉండే వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వీధి విక్రేతలకి వాళ్ళకి ఎక్కడెక్కడ చేసుకోవాలనేది నిర్ణీతంగా వాళ్ళకి చూపించి వ్యాపారాలు సజావుగా జరిగేలా చూస్తున్నారు. రైతు బజార్ని ప్రక్షాళన చేశారు. కూరగాయల మార్కెట్ని ప్రక్షాళన చేశారు. మార్కెట్ మున్సిపల్ షాపులు కట్టించారు. అదేవిధంగా ఈ డిఎండిఆర్ ఛానల్ పనులు నువ్వు మూల పడేసావు, కానీ మా నాయకుడు దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. వాటర్ ఎక్కడ ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, మళ్ళీ పైగా నీ ట్యాంక్ ఒకటి పెట్టి మళ్ళీ తోలటం ఒకటి. కానీ ఇప్పుడు నిరంతరం మంచినీటి సరఫరా, ఎక్కడ ట్యాంకులు అనేవి లేవు. అసలు మా నాయకుడు మాకు పనిచేసే అవకాశం ఇవ్వట్లా. మేము స్వచ్ఛంద సంస్థలను గతంలో నీ పరిపాలనలో నేను ఎన్నో చేశానన్న గుర్తుందా? కానీ మా నాయకుడు స్వచ్ఛంద సంస్థలు చేసే అవకాశం ఎక్కడిస్తున్నాడు? ఆయనే చేసుకుపోతున్నాడు. ఈ విషయంలో నాకు కొంచెం అసూయగా కూడా ఉంది. మా స్వచ్ఛంద సంస్థలతో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశానో, మా నాయకుడు గెలిచిన పుణ్యమా అని ఇంతవరకు నా సంస్థ తరఫున ఏది చేయలేకపోయాయి. ఎందుకంటే నాకు ఆ అవకాశం ఇవ్వట్లా. అన్నీ ఆయన చేసుకుపోతున్నాడు. ఏదో అడపదడప ఎవరన్నా ఇంక చేసుకోవడం తప్ప. కాబట్టి దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ఈ కావలికి వచ్చిన వరం, ఆయన శాసనసభ్యులుగా అవ్వటం, మా అందరి పాలిట దేవుడిగా రావటం, ఆ మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా మా కావలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మరి కనకపట్నం చేయడానికి వచ్చాడు. మందాడి చెరువు ఎలా ఉండేది? మురికి కోపంగా ఉండేది. ఆ మురికి కోపంగా ఉన్న చెరువుని మరి శుభ్రం చేసేసి అక్కడ మినీ ట్యాంక్, వాటర్ ట్యాంక్ పెట్టి, ఫుడ్ కోర్ట్ పెట్టి వాకింగ్ పార్క్గా చేస్తున్నారు. కావలిలో ఉన్న ప్రతి ఒక్క పార్కుని డెవలప్ చేస్తున్నారు. ఏదో అడవిలాగా అల్లుకుపోయి పిచ్చి చెట్లతో ఉండే పార్కులన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకి ప్రోత్సహించి వాళ్ళని పై నిఘా పెట్టి ఎక్కడ ఎలాంటి చెత్త మురుగు లేకుండా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయిస్తూ, దోమలకి ప్యాకింగ్ చేయిస్తూ నీట్గా శుభ్రంగా చేయిస్తున్నారు. నీ హయాంలో వర్షం వస్తే బయటికి రాగలమా? ఇప్పుడు చూడు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అంటే, అభివృద్ధి అంటే ఇదే అన్న. చూసి నేర్చుకోండి అన్న. వైసీపీలో ఉన్నాం కదా మనం, వేరే పార్టీలో ఉన్నాం కదా, ప్రతిపక్షంలో కూడా లేరు మీరు, వేరే పార్టీలో ఉన్నాం కదా ఏదో ఒకటి అనాలి అని అంటాం కాదు. అరే తల్లికి వందనం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదో కొంతమంది పడకపోతే మోసం అంటమే. నోరుంది కదా అని ఏదో ఒకటి అనేసేటివేనా? ఇప్పుడు పడ్డాయి, ఏం చేస్తారు మీరు? ఏం మాట్లాడతారు? పెన్షన్స్ కూడా అంతేగా, ప్రతి ఒక్కళ్ళకి వచ్చినాయి. నీ హయాంలో ఎంతమంది ఇబ్బంది పడతారు? ఇక రేషన్ వ్యాన్ ఒకటి పెట్టావు, ఆ వ్యాన్కు ఎప్పుడు వస్తుందో తెలియదు, విజిలేస్తాడు. ఏ పనిలో అన్నా ఉన్నాయి. మహిళలు పరిగెత్తకుండా పోవాలి, ఆ క్యూలో నుంచోవాలి, తన్నుకు సావాలి, ఆ ఎండలో నిలబడి. ఇప్పుడు హాయిగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, మాకు కావాల్సింది తెచ్చుకుంటాం. అది పద్ధతి. నీ వ్యాను ఆ రోజు వాడుకొని మిగతా టైంలో ఆ వ్యాను వేరే దానికి వాడుకోవటం మేము మీడియాలో చూసాం. ఏం పరిపాలన ఇది? పిచ్చోడి చేతిలో రాయిలాగా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఆ జగను నువ్వు ఇద్దరు కూడా. పైగా మీరు మళ్ళీ విమర్శలు ఒకటి, ఈ విధంగా విమర్శలు చేసి ప్రజల దృష్టిలో అపహాస్యం పాలవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మంచినీటి సరఫరా కానీ, మురుగునీటి సరఫరా కానీ, ఈ అన్ని విధాలా కూడా ఈయన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ విధంగా ఆదుకుంటున్నారు. చూసి నేర్చుకోండి అన్న. పట్టణాన్ని, కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క అల్లూరు, దగదర్తి, బోగోలులో బిలకోట పర్వతం స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి వాస్తు సరిగ్గా లేదని కంచి పీఠాధిపతులు వేడుకొని వాళ్ళ ద్వారా ప్రహరీ మొత్తం అవన్నీ వాస్తు ప్రక్షాళన చేస్తున్నారు. ఇక బోగోలు రైల్వే, బోగోలులో ఉన్న ప్రతి ఒక్క రోడ్లు కూడా సీసీ రోడ్లు చేసేస్తున్నారు. అల్లూరులోనూ అంతే, దగదర్తి, అన్ని మండలాల్లో ఎక్కడ ఏది అవసరమో అడగకుండానే తాను తెలుసుకొని అనుక్షణం ప్రజల్లో నిరంతరం మమేకమైపోయి ఆయన సొంత పనులకు ఎంత టైం వినియోగిస్తున్నాడో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా జనాల్లోనే ఉంటున్నాడు. మహానుభావ, నీకు పాదాభివందనం. మీ మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేసుకుంటున్నాం. మీరు నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మిమ్మల్నేనండి ఇంకా ఈ కావలికి సేవలు చేస్తూ మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక. ధన్యవాదాలు.